కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యలో 80 సంవత్సరాల శ్రేష్టతను జరుపుకుంటూ యూసీఈకేను ప్రపంచ స్థాయి సంస్థగా మార్చడంలో పూర్వ విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యూహాత్మక సమావేశం అలుమిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. గౌరవ అతిథులు అండ్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, సెయింట్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎస్టీఎస్సీ షార్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్ సమక్షంలో యూసీఈకే ప్రిన్సిపల్ ఎక్స్ అఫీషియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె పద్మరాజ్ అధ్యక్షత వహించారు. ఈకో శాక్ ప్రెసిడెంట్ యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె పద్మరాజు ప్రారంభోపన్యాసం చేశారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ప్రసంగించారు. మాజీ ప్రిన్సిపల్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ మరియు బోధనేతర సిబ్బందికి సన్మానం చేశారు. అనంతరం విశిష్ట పద్మ పురస్కార గ్రహీతలకు జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానం కావించారు. తదనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. యూసీఈకేను ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల పాత్ర గురించి వివరించారు. అందరి అభిమానంతో ఐఎమ్ క్వైట్ ఆనర్డ్ అండ్ ఇంప్రెస్డ్. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించాను, సెకండ్ సెమీఫైనల్స్ ఫుట్బాల్ వరల్డ్ మ్యాచ్ జరుగుతుంది, చూడగలనా లేదా. ఓకే, బట్ థ్యాంక్స్ టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ జేఎన్టీయూ యూనివర్సిటీ, I had seen excellent game by Messi and his team Argentina yesterday night. Okay. Early night. And that match showed 4 qualities: expertise, experience, teamwork, and commitment. ఆ టీమ్ గేమ్ నేను చూస్తుంటే ఇట్ ఈస్ ఎ ప్లెజర్. అండ్ దీస్ 4 qualities, expertise, experience, teamwork, and commitment, are essential in engineering. And without these things, you can't achieve any great project. When I graduated way back in 1971, it's 55 years since I graduated. I may sound a little tired today just because I still am jet lagged, but otherwise I'm not. But we graduated 55 years back, things were all in shortage. It was time for shortage for everything that you can think about, whether it was to do with infrastructure, very limited infrastructure. I still know driving from Hyderabad to Kurnool used to take 6 hours. But because of technology and the infrastructure that we created today, my car takes me 2 hours 15 minutes if I want to drive. So that's what technology has done. It's brought down the time of travel by a third. And so also we had limited capital, limited technology, and one thing we had unlimited is this nation had people with unlimited aspirations. All of them wanted to do something different. So fast forward the time period that this country has become independent, 75 years, India has now emerged to be the fastest growing large economies of the world. మన గణతని మనం గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మన ఆర్షధర్మాన్ని మనం తెలుసుకుంటే మనం ఎక్కడ నుంచి ఎక్కడ పడిపోయాం, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అనే దిశానిర్దేశం కలగడానికి తప్పనిసరిగా మన పాత వాంగ్మయం చదవాలి. ఇంగ్లీష్ వస్తే మనకు ప్రసాద్ గారు అన్నారు, ఆయనతో విభేదించడం కాదండి, వారితో వినమ్రంగా నమస్కరించి చెప్తున్నా. ఇంగ్లీష్ మంచిదే, దాని వ్యతిరేక కాదే కాదు. మన భాషను మర్చిపోయి, మన సంస్కృతిని మర్చిపోయి, మన వాంగ్మయాన్ని మర్చిపోయి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే వీఆర్ బిల్డింగ్ అవర్ నేషన్ కాదు, వీఆర్ రీబిల్డింగ్ అవర్ నేషన్. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్, మనకు అన్నీ ఉన్నాయి, కానీ మన వాంగ్మయం నుంచి, మన సంస్కృతి నుంచి, మన సంప్రదాయం నుంచి వేరు చేశారు బ్రిటిషర్స్.
ఇంగ్లీష్ నేర్పించారు కాబట్టి వాళ్ళు బతకగలిగాం, సంతోషం. కానీ బతకడం ఏంటి, బతుకిచ్చిన వాళ్ళం మనం, బతుకిచ్చిన వాళ్ళం. ప్రపంచానికి జీరో ఇన్ఫినిటీ క్యాల్కులస్ అది ఇచ్చిన వాళ్ళం మనం. కానీ మధ్యలో పోయి అట్లీస్ట్ మనకు ఒక ఇంగ్లీష్ నేర్పించిపోయారు కాబట్టి ప్రాణం పూర్తిగా పోకుండా ఈనాటి ఈ కాంటెంపరీ వరల్డ్లో మనం ఏం నేర్చుకోగలమో, సైన్స్ ఎక్కడ ఉందో, టెక్నాలజీ ఎక్కడ ఉందో తెలుసుకుంటున్నాం. మంచిదే, బ్రిటిషర్స్ అది చేసినంత వరకు సంతోషం. వారి పుస్తకం చెప్పడం ప్రసాద్ గారి ధర్మం, భావ్యం. నా కోరిక ఏమిటంటే మన వాంగ్మయం కూడా మళ్ళీ తిరిగి మనం చెప్పగలిగితే మన పిల్లలకి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంపొందించగలిగితే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో తెలిస్తే. కాలేజీ వాళ్ళు ఏంటంటే గత 80 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసి రిటైర్ అయినటువంటి ప్రిన్సిపాల్స్ని, అట్లాగే ప్రొఫెసర్స్ని గౌరవించుకోవడం, అట్లాగే ప్రొఫెసర్సే కాకుండా ల్యాబ్లో ఉండే మెకానిక్స్, లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సన్మానించడం జరిగింది. ఈ 80 సంవత్సరాల జీవనయాత్రలో మన ఆలంని వాళ్ళు 6గురికి పద్మ అవార్డ్స్ వచ్చినాయి. పద్మశ్రీలని, పద్మభూషణ్ అని, పద్మవిభూషణ్ అని వచ్చినాయి. వాళ్ళందరినీ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవ్వడం, అంటే జీవన సాఫల్య పత్రంలాగా వాళ్ళ సన్మానించుకోవడం జరిగింది. అందులో 6గురిలో 4 బతికున్నారు. ఒక ఆయన ఏమన్నా 2 చనిపోయారు. ఆ 4 ఆయన ఏమన్నా ఆయనకు వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల శ్రీధరన్ గారు రాలేదు. మిగతా 3 వచ్చారు. ప్రసాద్ గారని, వరప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మోహన్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళు గత 40 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అచీవ్మెంట్ అనేది చూస్తే ఇట్స్ ఇన్స్పైరింగ్ ఫర్ ద ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ నిన్న మొన్న జరిగిన సమావేశాల నుంచి, ఈరోజు వచ్చిన సమావేశాల నుంచి మళ్ళీ కాలేజీలో మేము అందరం కూర్చొని ఇంకొక నెక్స్ట్ 20 సంవత్సరాలు ఈ కాలేజీ ఎలా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే 2047కి మనకు వికసిత భారత్ అంటారు. సో వికసిత భారత్లో భాగమవుతూ మన యూనివర్సిటీని కూడా వికసిత భారత్ కోసం కంట్రిబ్యూట్ చేయడానికి మనం ఎలాంటి మార్పులు చేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అనే దాని గురించి ఒక దార్శనిక పత్రం అంటాం, అంటే ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం యూనివర్సిటీ డెవలప్ చేయడానికి